నమస్తే అడ్స్మల్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. సార్, నిన్న వైఎస్ఆర్ సిపి యువత పోరు అనేది పిలుపునిచ్చింది. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏదైతే జిల్లాలకు సంబంధించి అందరూ బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారో, సో కొంతమంది ఆ, మా మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఏదైతే బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారో, ఏం మాట్లాడారంటే బొత్స సత్యనారాయణ గారు మెగా డిఎస్సి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు దాకా ఒక్కటని ఒకటి సరిగ్గా రిలీజ్ చేయని పరిస్థితి మనం చూసాం. ఏదైతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, పిల్లల గురించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది ఇప్పటిదాకా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వలేదు. నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఇప్పటిదాకా అది గాలి కూడా ఎగిరిపోయినాయి. దాని గురించి సరిగ్గా పట్టించుకునే పరిస్థితి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇంత నష్టం జరగడం ఇదే ఫస్ట్ టైం. అదే మా హయాంలో నేను విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మొత్తం సకాలంలో అందరికి అందించాను అని బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్స్ విన్న తర్వాత మీకు అది నిజం అనిపించింది, అబద్ధం అనిపించింది సార్? ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడిన మాటలమే విశ్లేషణ చేసుకుంటామంటే మనకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరండి. ఉమ్, బుద్ధిహీనులు అయితేనే వాళ్ళమే విశ్లేషణ చేస్తాం. అయినా సరే మీరు అడిగారు కాబట్టి చెప్తుందండి. ఉమ్, ఇప్పుడు విద్యాశాఖలో ఈయన లోకేష్ గారు ఆ శాఖ తీసుకున్నప్పుడు చాలా టఫ్ జాబ్ ఇతను హ్యాండిల్ చేయగలడా అని అనుకున్నాను. ఎందుకంటే ఉమ్, అనేక రకాల సమస్యలు ఉంటాయండి. ఎందుకంటే గతాలతో పోలుస్తారు, భవిష్యత్తులో ఇతను చేసిన అభివృద్ధి స్పష్టంగా కనపడాలి. అందులో ఉపాధ్యాయులు బాగా చదువుకున్న వాళ్ళు అందరితో కూడి ప్రతి తల్లిదండ్రులకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందులో పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఇక్కడ మొదటి అడుగు చాలా అద్భుతంగా ఉంది లోకేష్ గారిది. వాళ్ళు యూనిఫామ్ దగ్గర నుంచి అవును. ఆ పుస్తకాలు నిన్న అసెంబ్లీలో చూపించాడు. ఆ పుస్తకాల్లో ముందు మాట ఎవరు రాశారండి? జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్న అతను లక్ష్మీ పార్వత రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు అన్నట్టుగా రాష్ట్ర పిశాచి. లక్ష్మీపార్వతి అంటే ఈ రాష్ట్రానికి పోయి రెండు రాష్ట్రాలకి కలిపి పిశాచి. ఆ ఓకే. పిశాచి ముందు మాట రాయింతారా? వాళ్ళు ఎవరండి అసలు? 6, 7, 9 పేజీలు ఇవన్నీ ముందు మాటలు ఇవన్నీ. ఉమ్, ఆ పిల్లలు ఏం చదువుకుంటే వీళ్ళ మొఖాలు చూడాలా? బెల్ట్ల మీద, బ్యాగుల మీద ఇవన్నీ వాళ్ళ బొమ్మలు వేసుకుని. ఇప్పుడు మరి లోకేష్ గారు ఆ యూనిఫామ్ కూడా చూడండి వాళ్ళ ఎంత ప్లెజెంట్ గా ఉందో. అవును, క్లాస్ గా ఉంది మొత్తం. అసలు చూడటానికి ఈ పిల్లలు చదువుకున్న ఒక రకమైన గుడ్ లుక్, పాజిటివ్ వైబ్. అంటే ఒక కార్పొరేట్ స్టైల్ యూనిఫామ్ ఎలా ఉండేదో ఆ తరహా ఉంది అని అన్నారు. ఆయన వాళ్ళ అబ్బాయికి ఏదైతే వాడతామో అదే వాడుతున్నాం మేము అనేటువంటిది అది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ వాస్తవం అది. అంటే వీళ్ళ పారదర్శకత, నిబద్ధతకి అది గీట్రాయి. ఇక డిఎస్సీలు అంటారా? ఆల్రెడీ వేసారు. ఇంకోటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి చెప్తున్నారు మాకు. వీడు ఉమ్, మడతెట్టేయడు మమ్మల్ని, ఈయన పాపం లోకేష్ గారి వల్ల మేమందరికీ మాకు ఇబ్బందులు లేవు, ఫీజులే కట్టేస్తున్నారు, కాలేజీకి నేరుగా వెళ్ళిపోతున్నాయని చెప్పారు. ఇక్కడ దుప్పడం ముసిగేసి వ్యవహారం చేయడానికి ఏమి ఉండదు, అంత ఓపెన్ వెళ్తాయి. నువ్వు రహస్య ఓకే. జీవోలు ఇస్తా, నీ రహస్య జీవోలు ఓపెన్ చేయడంతో పాటు వీళ్ళ జీవోలు కూడా 10 తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. నీలాగా రొంక వ్యవహారం, సీక్రెట్ వ్యవహారం ఉండదు వీళ్ళ దగ్గర. ఓకే. ఓపెన్. నేను అంటే మళ్ళీ ఎవడైనా విమర్శించే అవకాశం ఇస్తారో దాన్ని సరిదిద్దుకుంటున్నారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే దాన్ని ఇమీడియట్ గా లోకేష్ దృష్టికి వెళ్ళినా, బాబు గారి దృష్టికి వెళ్ళినా దానికి ఇమీడియట్ గా సమాధానం వస్తుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కనీసం ప్రయత్నం చేస్తున్నారు. అవును. మీరు ఇక్కడ యువత పోర, ముందు విద్యార్థులు పోరు అన్నారు. విద్యార్థులు ఎవరో వచ్చేలా లేరని చెప్పేసి యువత పోరు అని చెప్పేసి అందరూ నా అంతంత ఉన్న వాళ్ళని, వయసు ఉన్న వాళ్ళని, బడితల్లాగా ఉన్న వాళ్ళని, నేను బడితలో లేకపోయినా కానీ ఎద్దుల్లో ఉన్న వాళ్ళు అందరిని తీసుకొచ్చి పైన పట్టతల కింద ఇంత పొట్టలో ఉన్న ఒకటికనే అదేటా మాత్రం ఇప్పుడు పొట్ట ఉండకూడదా, తెగదిని బలిచాం అనొచ్చు అంటేనే. ఇప్పుడు పొట్ట ఏంటది ఏకంగా 2, 3 బిందులు కలిపి పెట్టినట్టు ఉంది కడుపులో ఒక్కొక్కరికైనా. వాళ్ళు యువత ఏంటండి, సిగ్గులేదా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత రమ్మన్నా గానీ ఓ పైన బట్ట కింద పొట్ట వేసుకుని యువత అంట రావడానికి సిగ్గేదు, వాళ్ళకి సిగ్గేయట్లేదు. సార్, ఇక్కడ సిగ్గులేదుగా. మీరు కొంచెం అబ్జర్వ్ దే- చేయండి దే- సార్. దే- దీ- మాలాంటి దీని గురించి మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం. బొత్స ఉమ్, సత్యనారాయణ గారు ఎంత మౌనంగా ఉంటే అతను పెద్ద మనిస్తారా నిలబడదు. ఎందుకంటే అతని మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండదు నాలటోళ్ళు చాలా మందికి. ఏ ఉమ్, మంచోడేరా బాబు, మనిషి మంచోడే, ఏదో ఆ పార్టీలో ఉండబట్టి అలా ఉన్నాడు అనిపిస్తుంది. వాళ్ళు అరాచకాలు చేస్తారు, అవినీతి చేస్తారు, కానీ దుర్మార్గం చంపేయడాలు గట్రా ఉండవు ఆయన దగ్గర ఎళ్ళలాగా. ఉమ్, ఏంటండి భూములు గట్ట ఇచ్చేయమని బతిమాలతాడు, బతిమాలు తీసేసుకుంటాడు. అంటే కొట్టి లాక్కోడు, ఉమ్. తీసేసుకుంటాడు భూములు గట్ట ఇలాంటివన్నీ. కానీ ఈ చిరా బాబు అని తీసుకుంటాడు.
అర్థమైందా? ఓకే. వాళ్ళు కొట్లాక్కుంటారు. అది డిఫరెన్స్. ఓకే. అంచేత ఆడు కొంచెం మంచోడే కదా కొట్టకుండా తీసుకున్నాడని అవును. ఇలాగనమాట. అంచేత ఆయన ఓకే. ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే ఎంతో కొంత మనం తప్పు చేస్తున్నామన్న గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం ఉంటది అతనిలో. ఓకే. అది మనం ఆ పార్టీలో ఉన్నప్పుడు మనం మాట్లాడక తప్పుతుందా? కౌన్సిల్లో మరి అవును. ప్రతిపక్ష నేత కదా కదా ఆయన, ఆ లీడర్ కదా వాళ్ళకి. మరి తప్పదు మాట్లాడాలి కొన్ని మాటలు. తర్వాత ఆయన కూడా ఏదో రోజు బయటకు వచ్చి మొత్తం చెప్తాడు. మీకు అదైతే నాకు వినిపించింది. అది కూడా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇయర్ మీ- కానీ, మీ- నెక్స్ట్ ఇయర్ మీ- కానీ. మీకు ఎవరు బయటకు వచ్చినప్పుడు నిన్న రవిచంద్రారెడ్డి గారని ఒక మంచి వాయిస్ వైసీపీలో నిజంగానే అతను సబ్జెక్ట్ ఉన్నవాడు, బాగా ఓకే. మాట్లాడగలడు. అప్పుడప్పుడు వాళ్ళ పద్ధతి ప్రకారం గట్టు తప్పు మాట్లాడినా ఓవరాల్ గా కొంచెం వాళ్ళలో మేలు మేలు రకం అతను. ఆయన నిన్న నేను ఏదో డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఆయన మాట్లాడుతూ కొంచెం కొన్ని విషయాలు చెప్తున్నాడు అతను. ఇలాగా అందులోంచి బయటకు వచ్చి వీళ్ళంతా కూడా అందులో ఉండగానే చెప్తే బాగుంటుంది. ఇంకా చాలా మంది అందులో ఉండగా చెప్తే వాళ్ళు అధికారంలో ఉండగా చెప్తే బయటికి రిజర్వేషన్ కూడా పైకి పంపిస్తారు. ఇప్పుడు కూడా భయమే వాళ్ళతో. వాళ్ళు అన్నిటి తెగించుతున్న వాళ్ళండి. ఓకే. ఇప్పుడు మీకు, మీరు ఒక పెద్ద మనిషిగా ఉన్నారు, వైట్ కాలర్ జాబ్, ఒక సెక్యూర్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. గాలి అవును. ముండా కొడుకు ఇది ఏం ఉండదు. అవసరం ఏదో ఒకటి చేసేస్తారు. పాపం జైల్లో కూర్చొని అలవాటు అయిపోయింది వాళ్ళు జైలు జీవితాలు అయ్యింది. ఉమ్. వాళ్ళతో అలా పెంట కదా. అందుకని ఇప్పుడు విజయసాయి రెడ్డి మనం ఇలాంటి వాళ్ళందరికీ భద్రత కల్పించాలి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు కాపాడాలి. ఎందుకంటే ఓకే. ఇలాంటి దుర్మార్గాలన్నీ వాళ్ళే చెప్తారు బయటికి. వీళ్ళు ఎంత చేసినా గానీ ఈ అధికారులు గట్టాలను కవర్ చేస్తున్నారు, బయట పెట్టలేకపోతున్నారు వీళ్ళు. ఉమ్. వాళ్ళు వచ్చి చెప్తుంటే చచ్చినట్టు బయట పెట్టాలి. అధికారులు కూడా నోరు మూసుకుని చేయాలి పని. అందుకని వాళ్ళు కాపాడుతూ ఉండాలి. ఓకే. ఈ విద్యాపూర్ యువత పూర్ అంటారు చూసారా, ఇది అప్ సైడ్ అండి. ఓకే. వాళ్ళకే సిగ్గేస్తుంది. మీకు అది అందరూ కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళు అలాగా బయటకు వస్తూ ఉండాలి. వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళు చేసిన రొంకు పనులన్నీ బయటకు వస్తాయి. ఉమ్. సార్, ఇక్కడ మాలాంటి చిన్న జర్నలిస్టులు కానీ, సో మా కొంచెం అబ్జర్వ్ చేసినట్టు మాకు ఒక క్లారిటీ వచ్చింది. సో విద్యా జీవన కానీ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది, ఎప్పుడైనా అకాడమిక్ ఇయర్ కి ఇస్తారు. మార్చ్ ఏప్రిల్ ఆ 2 months లోనే ఎప్పుడైనా ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఇదే మార్చి నెల ఎందుకు యువత పోరాన్ని స్టార్ట్ చేసిందంటే, ఎలాగో మార్చ్ ఏప్రిల్ నెలలో ఇచ్చేస్తారు, మేము యువత పోర్ అని ఒకటి తీసుకొచ్చిన తర్వాత అది మా దాంట్లో క్లెయిమ్ చేసుకునే విధంగా మనకు ఒక మంచి ప్లాన్ అని అంటే కొంతమంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ అని కొంతమంది అంటున్నారు. మీకేమనిపించింది ఇలా సార్? అసలు మాస్టర్ ప్లాన్ అన్నాడు, బుర్ర లేదు వాడికి. మాస్టర్ ప్లాన్ ఏముంటుందండి? అది బుర్ర తక్కువ వాళ్ళు. ఈవెన్ లోకేష్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, మార్చ్ ఏప్రిల్ కన్నా మొత్తం ఇచ్చేస్తాము. ఏ ఏ ఏ గవర్నమెంట్ అని అప్పుడే ఇచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు అడిగినా ఇస్తారు, అడగకపోయినా ఇస్తారు. వీళ్ళు చెప్పారని ఇవ్వటం, వీళ్ళు వద్దంటే మానేయటం ఏం చేయరండి. ఉమ్. సో జగన్మోహన్ రెడ్డి రేపు అనేటువంటి ఇంకోటి ఏంటంటే, రేపు మీరు ఏప్రిల్లో ఇచ్చేసిన తర్వాత ఇంకో విషయం చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా ఓడగొట్టిన మంచకోళ్ళండి. కిలమెక్కిన తప్పేళాలు, మూతలు లేని మరసింపుడు. ఎవరికి ఉపయోగం ఉండదు. పాత సామాన్లు వేసేయటమే. ఉమ్. ఇప్పుడు కిలమెక్కిన తప్పేళాలు ఎవరైనా వాడతాడా? దాన్ని శుభ్రంగా అవును. తోవి, విజయసాయి రెడ్డి లాంటి వాడు బయటకు వస్తే శుభ్రంగా తోవి ఇంట్లో పెట్టుకుంటారు. అలాగే మూతలు లేని మరచెంబు, దానివల్ల మరచెంబు మూత లేదనుకోండి. మరచెంబు అంటే ఉమ్. ఏంటి తెలుసా మీకు? మరచెంబు అంటే ఏంటి తెలుసా? దానికి మూత ఉండి దానికి హ్యాంగర్ క్యారింగ్ చిన్న ఇది ఉంటుంది, గొలుసు, ఉమ్. గెళ్ళలాంటిది. అది అవును. పట్టుకుంటాం, గొల్లు లాంటిది. అది లేదనుకో దానివల్ల ఉపయోగం ఏముంటది? బాత్రూమ్ లో వాడుకుంటాం, నీళ్ళు ముంచుకుని ఉమ్. పోతాం. అవునా ఉమ్. కదా? అలా అవును. అలా అయిపోయాడు. వాళ్ళు ఏం మాట్లాడిన వాల్యూ ఉండదు. ఓకే. అందుకని నేను ఏమంటానంటే, అలా రోడ్ల మీద వచ్చిన వాళ్ళందరికీ వరుసగా కూర్చోబెట్టి రౌండ్ వేసేది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ కొడతాడు చూడండి, అలా కొట్టేస్తే దెబ్బకి మళ్ళీ రారు వాళ్ళు. ఓకే. అంటే ఈవెన్ బైరెడ్డి ఇది సిద్ధార్థ్. ఇది ప్రజాస్వామ్యము. ఇలాంటివన్నీ వీళ్ళ విషయంలో అన్ని కూడా పుస్తకాలు అన్ని రాజ్యాంగాలన్నీ పక్కన పెట్టేయాలి. రూల్ బుక్ అంతా కూడా పక్క తోసేసి అప్పుడు రెండరా వరుసగా కూర్చోమని తప్ప 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 రౌండ్ వేస్తే ఇంక మళ్ళీ రారు. ఓకే. సార్, ఈవెన్ ఈ యువత పోరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళు కూడా మాట్లాడడం అనేది హాస్యాస్పదం అని కొంతమంది అంటున్నారు పెద్దలు. మీరేమంటారు సార్? నేను నేను అందుకని ముందే చెప్తున్నాను కదా, అసలు వాళ్ళకి సీనియర్ లేదు. ఊరికే వాళ్ళ గురించి చర్చించుకోవడం కూడా అనవసరం అండి. ఓకే. వీళ్ళందరూ వరుసగా వన్ బై వన్ వీళ్ళకి ఒక్క కేసు నమోదు అవ్వటం వరకు టైం పడుద్ది. అది నమోదైన తర్వాత మనం చూస్తున్నాం కదా, వలమరేని వంశీ,
ఇప్పుడు పోసాని కృష్ణమురళి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర పర్యటన చేస్తారు. జస్ట్ ఓకే. వెయిట్ చేయాలి అంతే. ఒకరి తర్వాత ఓకే. ఒకళ్ళు. ఈ ఎంటర్టైన్మెంట్ ఓకే. ఏం మిస్ అవ్వము. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.